హలో అండి, ఇవాళ నేను అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కడిగి ఆరబెట్టుకున్న అల్లం 100 గ్రామ్స్ అండి, బెల్లము 150 గ్రామ్స్, క్లీన్ చేసుకున్న చింతపండు 100 గ్రామ్స్, ఎండుమిర్చి 100 గ్రామ్స్, ఉప్పు 100 గ్రామ్స్, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మెంతులు, ఈ చిన్న స్పూన్ అంతా పసుపు, కొంచెం ఇంగువ. ఇప్పుడు స్టవ్ పైన నీళ్లు పెట్టుకోవాలండి. అది నీళ్లు బాగా మరగాలి. ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళని క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు మునిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం మెజర్ చేసుకున్న మెంతులు, ఆవాలు వేసి అది బాగా రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని మనం పెట్టుకున్న మినప్పప్పు అందులో వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ వేయించుకున్న మినప్పప్పులోనే మనం మెజర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి బాగా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ ఎండుమిర్చిని పక్కన పెట్టేసుకొని అదే బాండ్లీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి మనం వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లోనే మనం వేయించుకున్న అల్లం కూడా వేసి మనం బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మనము వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, బెల్లము అన్నీ వేసి ఇవి కూడా బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఒక 1.5 స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు ఇంగువ వేసి అది అయ్యాక అందులో కొంచెం కరివేపాకు వేసి మనం తీసి పెట్టుకున్న అల్లం పచ్చడి పైన ఆ తాలింపు వేసేస్తే మన అల్లం పచ్చడి రెడీ.